సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మచిలీపట్నం డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి అయితే స్టెనోగ్రాఫర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యాయి. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 20th 5 గంటలు. సో December 20th 5 PM కల్లా అయితే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టు. సో ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 6 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఎగ్జామ్ బేసిక్గా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా స్కిల్ టెస్ట్ మీద ప్లస్ ఇంటర్వ్యూ మీద సెలెక్షన్ అయితే జరుగుతుందని మెన్షన్ చేసినారు. సో ఈ యొక్క పోస్టులో శాలరీ మనం చూసుకుంటే 18,500 పర్ మంత్. సో మంత్లీ 18,500 అనేది శాలరీ అయితే ఉంటుందని మెన్షన్ చేసినారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు ఏదైనా యూనివర్సిటీ నుంచి ఆర్ఎల్స్ ఏదైనా కాలేజ్ నుంచి అయితే మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాని తర్వాత మీకు టైపింగ్ అనేది రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఎవరికైతే ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ప్లస్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ టైపింగ్ ఉంటుందో వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బేసిక్గా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీ ఏజ్ వచ్చేసి స్టార్టింగ్ 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం చూసుకుంటే 42 years. సో క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి బేసిక్గా ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా స్కిల్ టెస్ట్ అంటే అదే టైపింగ్ టెస్ట్ మీద అయితే సెలెక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. టైపింగ్ టెస్ట్ తర్వాత ఒక జనరల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్షన్ అయితే జరుగుతుందని మెన్షన్ చేసినారు. జనరల్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి సో ఇది వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. అదే మీరు అప్లై చేసుకునే ముందు మీ సర్టిఫికేట్స్ ఒకవేళ మీరు డిసేబుల్ కాదా అని అయితే మెన్షన్ చేసినారు. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్. జనరల్గా అప్లికేషన్ ఫామ్ ఈ యొక్క నోటిఫికేషన్ వెబ్సైట్లో నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క డీటెయిల్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మెన్షన్ చేయొచ్చు. బేసిక్గా ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ప్లస్ టైపింగ్ స్కిల్స్ ఎవరైతే దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళైతే అప్లై చేసుకుంటే చాలా బెటర్ ఆపర్చునిటీ. ఒకవేళ సెలెక్ట్ అయితే కూడా అవ్వచ్చు. బేసిక్గా మీరు అప్లై చేసిన తర్వాత సెలెక్షన్ వచ్చేసి మెయిన్ స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో బేసిక్గా స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి 30 to 40 words per minute అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ కోర్స్ ఎవరైతే వాళ్ళైతే చేసింటారో వాళ్ళకైతే బాగా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా ఈ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఎవరైనా జాబ్స్ కోసం చూసినంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. వాళ్ళ దాకా అయితే ఈ వీడియోకి అయితే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.